అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఎవరు సార్ ఈ బిజినెస్ ఆలోచన? హైదరాబాద్ వెళ్ళి ఇద్దరం కలిసి బాధ్యతలు ఉన్నాయి కదా, బాధ్యతలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, రాజకీయం ఉంది, ఇవన్నీ చేయాలంటే ఆర్థికంగా కూడా బలోపేతం కావాలి. అప్పుడు మనకున్న సోర్సెస్ అన్ని రెడీ చేసుకుంటా టెక్స్టైల్స్ లోకి వెళ్ళాం. ఇంతవరకు మైన్స్ బిజినెస్ లో ఉండేవాడిని, మైన్స్ ఆగిపోయింది కాబట్టి టెక్స్టైల్ రంగంలోకి వెళ్ళాను. ఆ టెక్స్టైల్ రంగంలోకి ఎప్పుడైతే అడుగు పెట్టానో సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. మేము ఊహించిన దానికన్నా, మా ఆలోచనల కన్నా అధిగమించి నడుస్తుంది. అంటే ఒక 2-3 ఏళ్లలో రావాల్సిన పేరు ఒక 3 నెలల్లోనే వచ్చింది. ఇప్పుడు కరెక్ట్ గా నాకు తెలిసి మేము వచ్చిందా, డబ్బులు గట్టిగా బిజినెస్ బాగుంది. నేనే చాలా అబద్ధం అన్ని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఆన్లైన్ కదా. బిజినెస్ చాలా బాగా చేస్తున్నాం. మేము చెప్తున్నాను కదా, రోజుకు 3 లక్షల బిజినెస్ అయితే చాలు అనుకున్నాం, ఇప్పుడు 6 లక్షలు దాడి చేస్తున్నాం. ఆర్డినరీ డేస్ లో 6 లాక్, సండే వస్తే 10 లాక్, 12 లాక్. నెక్స్ట్ బ్రాంచ్ వరకు స్టార్ట్ అవుతుంది జూబ్లీస్. బిజినెస్ అనుకున్న దానికన్నా బాగా నడుస్తుంది. అంటే చెప్తున్నాను, 3-4 సంవత్సరాల్లో రావాల్సిన పేరు ఒక 3 నెలల్లోనే వచ్చింది. మార్చి 15 ప్రారంభించాం, 100 రోజులు అయింది, బాగా పికప్. ఎంతమంది హేమీలు ఉన్నారు, వాళ్ళకి సాధ్యం ఒకటా సిల్క్స్ కలగా. హైదరాబాద్ లో పెద్ద స్టోర్స్ కి కాంపిటేటివ్ గా ఈ రోజు వెళ్ళాం. పెద్ద స్టోర్స్ మా గురించి ఆలోచించుకుంటున్నారు. అంటే మేము వాళ్ళకి పోటీగా వెళ్ళాం, రీచ్ అయ్యాం. శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ లో వ్యాపారం ప్రారంభించి ఆ స్థాయి పేరు రావడం. మాధురి కృషి కూడా చాలా ఎక్కువ ఉంది. ఆమెకు ఉన్నటువంటి ఆ డిజైనింగ్ మీద ఉన్నటువంటి నాలెడ్జ్, నాకైతే జీరో నాలెడ్జ్. ఆమెకు ఉన్నటువంటి ప్యాషన్, ఆ ఫ్యాషన్. జీరో నాలెడ్జ్ అనేస్తున్నారు కానీ ఈ మధ్య సోషల్ మీడియాలో కాఫీ కన్నా శారీ పోగొంది. ఈ ఐడియా ఎవరిది? మేమే చేస్తాం. ఎవరికో ఎందుకు ఇవ్వాలి యాడ్స్ కి? మేమే చేస్తాం యాడ్స్. నా బిజినెస్, మా ప్రమోషన్ మేమే చేస్తాం. అది ఎవరిదో మేము చేయట్లేదు. కాంచీపురం ఒకళ సిల్క్స్ మా స్టోర్, మా కష్టం చెమటతో పెట్టిన స్టోర్. దాని గురించి మేము చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? అందుకే ఒక థీమ్ రాసుకుంటాం, డిజైన్ చేస్తాం, ఆ డిజైన్ ప్రకారం యాడ్ చేస్తాం. నేను నటిస్తాను, తను నటిస్తుంది. ఇంకా చాలా యాడ్స్ వస్తాయి త్వరలో. ఇంకా చాలా టైం జరిగిపోతుంది. ఇప్పుడు రీల్స్ లో ఎప్పుడు ఫోన్ ఓపెన్ చేసినా దోవాడ్సినా దివ్యల మాదిరి కనిపిస్తారు. పొలిటికల్ ఇంటర్వ్యూలో కనిపిస్తారు, పొలిటికల్ చేస్తారు, సేల్ చేస్తారు. మీకేమైనా 36-48 గంటలు ఉన్నాయా రోజుకి? నాకు తెలిసి మీరు అడిగారు కాబట్టి, గత ఏడాది అంటే ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి 3 గంటలు పడుకుంటున్నాం పర్ డే. 3 గంటలు అంటే వారణాసి నుంచి అవతల బెంగళూరు వరకు ప్రతి మగ్గందారుడి దగ్గర కూడా మేమే స్వయంగా వెళ్ళి ఆ మగ్గందారుడితో మాట్లాడి వాళ్ళకి కొంత ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి ఆ క్వాలిటీ ఆఫ్ వస్త్రాలను తీసుకొచ్చి, ఎవరు లేరు, ఇద్దరే రీజనబుల్ ప్రైస్ ఇచ్చి, ఆ రీజనబుల్ ప్రైస్ తో ఈ రోజు గుడ్ విల్ సాధించాం. దీనికి అహోరాత్రులు శ్రమిస్తున్నాం. ఇంట్లో కూర్చుంటే వచ్చింది కాదు. జస్ట్ 3 అవర్స్ కన్నా మాకు ఎక్కువ నిద్ర లేదు నేటికి. ఈ రోజు ఇంకా పడుకోం. ఇంకా చాలా చేయాల్సింది ఉంది. ఇంకా చాలా బ్రాంచెస్ తీసుకోవాలి. ఇంకా జ్యువెలరీ రంగంలో కూడా అడుగు పెడదాం చూస్తున్నాం. జ్యువెలరీ కూడా స్టార్ట్ చేస్తాం. ఆ జ్యువెలరీ ఒకవైపు రియల్ ఎస్టేట్. ఇదంతా ఆ బిజినెస్ ఎప్పుడు ఆగిందో ఇంక ఈ బిజినెస్ లోకి అది తెలంగాణ ప్రజలు చాలా బాగా చూసుకుంటున్నారు. అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఆదరిస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు మీరు ఆశ్చర్యపోతారు. ఇచ్చాపురం నుంచి, బెరహంపూర్ నుంచి, అక్కడ విజయవాడ నుంచి అందరూ వస్తూనే ఉన్నారు. సార్ మీతో ఫోటో కావాలి, సార్ మీరున్నారని వచ్చాం, మీ స్టోర్ అని వచ్చాం, మాధురి గారు ఉన్నారని వచ్చాం. ఇలా వచ్చి కొనుక్కొని వెళ్తుంటే మాకు అక్కడ ఒక దేవాలయం లాగా మాకెంతో ఆనందంగా ఉంది. ఇంత ప్రజలు ఇంతగా సపోర్ట్ చేస్తారని, ఈ బిజినెస్ లో ఇంత మద్దతు మాకు వస్తుందని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల నుంచి వస్తుందని, యూకే నుంచి, యుఎస్ నుంచి కూడా ఆన్లైన్ బిజినెస్ కూడా చేస్తాం. ప్రతిరోజు యుఎస్ కాల్స్ ఉంటాయి, ప్రతిరోజు యూకే కాల్స్ ఉంటాయి. ఆ యూరోపియన్ కంట్రీస్ కూడా మేము ఇక్కడి నుంచి పంపిస్తుంటాం. రోజు ఆన్లైన్ కూడా ఒక టీం నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది మాకే. ఇవన్నీ ప్రజల మద్దతు. దేనికైనా ప్రజలే దేవుళ్ళని నమ్మి అడుగేసిన నాకు రాజకీయాల్లో ఎలా అయితే సహకరించారో ఈరోజు వ్యాపార రంగంలో కూడా అలాగే సహకరిస్తున్నారు. ఏదేమైనా నేను టెక్కల్ నియోజకవర్గ ప్రజలకి, శ్రీకాకుళం జిల్లా ప్రజలకు రుణపడున్నాను. వాళ్ళ పాదాలకు నా సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ స్థాయికి తీసుకొచ్చి, దువ్వాడ శ్రీనివాస్ అంటే ఇక్కడ సామాన్యంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన నేను. నాన్నగారు సెక్షన్ ఇంజనీర్ రైల్వేస్లో. అక్కడి నుంచి వచ్చి నన్ను రాష్ట్ర స్థాయికి పరిచయం చేసింది నా టెక్కల ప్రజలు. 2 రాష్ట్రాలకు పరిచయం చేసింది నా టెక్కల ప్రజలు. టెక్కల ప్రజలకు శాశ్వతంగా నేను చేసిన ఈ వ్యాపారాల్లో ఒక ఎక్కువ శాతం, మాక్సిమం టైం ప్రజల కోసమే అంకితం చేస్తాను. ఈ ప్రజల కోసమే బ్రతుకుతాను. ఈ ప్రజల మధ్యే మరణిస్తాను. ఈ టెక్కలి ప్రజలే నా శాశ్వతం. వాళ్ళు నా గుండెల్లో ఎప్పుడూ ఉంటారు. వాళ్ళ కోసం పనిచేయటమే నా ధ్యేయం. గెలిచినా, ఓడినా, రాజకీయాలు ఏమైపోయినా
పార్టీల్లో ఉన్న సస్పెండ్ చేసేసిన, తొక్కి నార తీసేసిన ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్ దువ్వాడ సినికి ఏదో చేస్తాం వాడు అయిపోయాడు రా అని అనుకున్నా, ఆడైపోడు మళ్ళీ లేచిపోతాడు. నేను ఒకటి అడుగుతున్నా, సంవత్సరం అయింది, ఈ రోజు వరకు ధర్మాన ప్రసాద్ ఒక్క స్టేట్మెంట్ ఇచ్చాడా పార్టీ గురించి? ఒక్క మాట్లాడా? ఎందుకంటే పార్టీకి అవసరమా అన్నారు. ఆ బరువులు ఎందుకు మోయాలి? దే ఆర్ లగేజ్ కింద మొయ్యాలి మన వాళ్ళు. ఈ రోజు వరకు మాట్లాడలేదు కదా. కిక్కు మనం మాట్లాడండి మా జిల్లా అధ్యక్షుడు నిన్న అచ్చెన్నాయుడు ఒక పెద్ద మాట అన్నాడు, 1000 అడుగులు గొయ్యితోవి జగన్ పాటిస్తామని. ఒక్కడి స్టేట్మెంట్ ఇస్తున్నాడండి. ఎవరే వీళ్ళు నాయకులు? ఎవరిని సస్పెండ్ చేయాలి ఇప్పుడు? నన్ను సస్పెండ్ చేయమని జిల్లా పార్టీ అధ్యక్షుడు అడిగాడు కదా కృష్ణదాస్. అసలు వీటి మీద ఎందుకు నువ్వు స్పందించు? మీ అన్నదమ్ముడు సంవత్సరం అయింది మాట్లాడు, అసలు పార్టీలో ఉంటారా ఉండరా? క్లారిటీ లేదే. మరి ఎవరిని సస్పెండ్ చేయాలి? నన్ను సస్పెండ్ చేశారు కదా. ఎస్, నా కుటుంబ వ్యవహారం తప్పితే, నా వ్యక్తిగత వ్యవహారం తప్పితే, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. వైసీపీలో నేను ₹1 లంచం తీసుకున్నాను, భూ కబ్జాలు చేశానా, అవినీతి చేశానా, అధికార దుర్వినియోగం చేశానా? తీసి పెట్టండి. నేను ఇంత గట్టిగా సవాల్ చేసి అడుగుతున్నా. ఛాలెంజ్. నాకు సస్పెండ్ చేయమని ఎవరైతే రికమెండ్ చేశారో, నా జగన్ అన్నకి ఎవరైతే రికమెండ్ చేశారో, నా అన్న నుంచి నన్ను ఎవరైతే దూరం చేశారో వాళ్ళకి నా ప్రశ్న ఇది. ఏది ఫిర్యాదులు అన్నారు కదా, దయచేసి ఫిర్యాదులు చెప్పండి. ఏ ఫిర్యాదుల మేరకు నన్ను సస్పెండ్ చేశారు? ఒక ఫిర్యాదు చూపించండి. చూపించరు, ఫిర్యాదులు లేవు, సస్పెన్షన్ చేస్తారు. సస్పెన్షన్ పార్టీ నుంచే చేస్తారు. తర్వాత కథ, అసలు కథ ఉంది. మీ హిస్టరీలు కూడా నా దగ్గర ఉన్నాయి, మీ స్టోరీలు కూడా ఎన్కౌంటర్ బుక్లో వచ్చాయి. అసభ్యంగా ప్రవర్తించిన తీరుల మీద ఎన్కౌంటర్లో వచ్చాయి. తీయాలా? గుర్తు చేయాలా? మళ్ళీ చెప్పాలా? సమయం వస్తే చెబుతా. అందరి చరిత్రలు నా గుప్పెట్లో ఉన్నాయి, తీస్తాను. దగ్గర ఎంత ఇంటెలిజెన్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండదా? ఇవన్నీ తెలియవు ఆయనకి? తెలుస్తుందండి. ఇప్పుడు బలం ఎప్పుడైనా సరే ప్రాధాన్యత వహిస్తుంది. నేను ఒంటరిని, నాకు ఇంట్లో సపోర్ట్ లేదు, నాయకుల్లో సపోర్ట్ లేదు, ముక్కు సూటితనం నాది, ఒక రకంగా పొగరు, నోటి దురద, ఆగను, ఎంత జరిగినా ఆగను, ఇంకా గట్టిగా మాట్లాడతాను, చచ్చే వరకు ఇంతే, నన్ను ఎవడు మార్చలేడు, మారను, స్పష్టంగా పారదర్శకంగా ఉంటాను, కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాను, ఎవడైనా మాట్లాడతాను, ఖాతరు చెయ్యను. ఈ తత్వం వాళ్ళకి నచ్చదండి. నచ్చకే ఒకటయ్యారండి, ఒకటే కొట్టారండి. పాపం జగన్ అన్నని చాలా ఇబ్బందులకు గురి చేసి నన్ను సస్పెండ్ చేశారండి. ఆయనకైతే ఇష్టం లేదండి. ఆయన చేయాలనుకుంటే నాకు టికెటే ఇవ్వరండి. చేయాలనుకుంటే ఆ గొడవల్లోనే చేస్తాను. మీరన్నట్టుగానే జగన్కి ఇంకా మేమేద అభిమానం ఉంది. రేపొద్దున మళ్ళీ మీరు వైసీపీలోకి వెళ్ళారు అనుకోండి, ఆ ధర్మాన్ని వాళ్ళు ఇంకా ఉంటారు కదా, మళ్ళీ మీరు టార్గెట్ అవ్వరా? అవుతాను, భయమే ఉంది. అయితే ప్రాబ్లం ఏంటంటే ఓడిపోయినోడు చంపేస్తారా? అవుతానండి. ఇప్పుడు టార్గెట్ కానా? ధర్మాన వాళ్ళకి 25 సంవత్సరాల నుంచి నేను టార్గెట్. ఏం పీకుతారు? అంతే కదా. నేను గట్టిగా ఎర్రనాయుడిని, అచ్చెన్నాయుడిని తోడ్పడతాను. వాళ్ళకి ఇష్టం ఉండదు. అవగాహన రాజకీయాలు ఉంటాయి ఈ జిల్లాలో. మీరు గెలవాలి, మేం గెలవాలి, అందరూ ఓడిపోవాలి. కళింగ కమ్యూనిటీకి మేము చెందిన వాళ్ళం. కాళింగల్ని తొక్కేది. కళింగ కొనంలో గట్టిగా ఉంటాను కదా. ఏ కళింగ నియోజకవర్గంలో మనశ్శాంతి ఉంచారో చెప్పండి? ఇచ్చాపురంలో ఉంచారా? టెక్కల్లో ఉంచారా? వైసీపీలో ఉంచలేదేమో, టీడీపీ. అదే టీడీపీలో. ఆంధ్ర వలసలో ఉంచారా? నేను వైసీపీ గురించి మాట్లాడుతాను. ఆంధ్ర వలసలో ఉంచారా? ఎవరికైనా మనశ్శాంతికి ఉంచారా? డివైడ్ అండ్ రూల్ చేసి కొత్త వాళ్ళని తయారు చేసి చీల్చి చెండాడేసి ముక్కల్ని చేసి గ్రూపులు చేస్తారు. మాలో కొంతమంది తప్పుడు గాళ్ళు ఉంటారు, మాలో కొంతమంది చెంచాగాళ్ళు ఉంటారు. వాళ్ళు చేసిన విధానాలు వాళ్ళకి అవకాశాలుగా మారుతున్నాయి. అలా మారటం వల్లే ఈ కళింగ నియోజకవర్గం. అదే కదా, మాలో ఉన్న కొంతమంది స్క్రాప్ గాళ్ళు ఉంటారు. ఆ స్క్రాప్ గాళ్ళని వాడుకుంటారు. మరి నన్ను కొట్టాలంటే ఇంకెవరిని పెట్టాలి? ఇంకో కాళింగొడ్డు పెట్టాలి. అదే పరిస్థితి ఇంకో నియోజకవర్గాల్లో నర్సన్నపేటలో ఎందుకు లేదు? శ్రీకాకుళంలో ఎందుకు లేదు? అక్కడ ఎందుకు ఆ కమ్యూనిటీ నుంచే మరో నాయకుడు ఎందుకు డెవలప్ కాలేదు? డెవలప్ చేయరు, చెయ్యనివ్వరు. అది టెక్కలకి ఎందుకు అయింది? ఆంధ్రాల వలసకి ఎందుకు అయింది? ఇచ్చాపురంకి ఎందుకు అయింది? ఇక్కడే ఎందుకు గ్రూప్స్ ఉన్నాయి? మా మీద పెడుతున్నారు కదా.
ఒక కళింగ కమ్యూనిటీకి పెట్టినట్టు లేదండి. మా మీద ఆధారపడి ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, కుమ్మరి, కమ్మరి, చేనేత, వడ్రంగి, రెడ్డిక, యాదవ, బ్రాహ్మణ్, వైశ్య, ఎన్ని 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 కులాలు మా మీద ఆధారపడి ఉన్నాయి కదా. ఈ సందర్భంలో వాళ్ళందరూ valid ఒక్క నిమిషం, వాళ్ళందరూ ఏమవ్వాలండి? ఈ జిల్లాలో కళింగ, కాపు, వెలమ ఈ 3 కులాలే కదా లీడ్ చేస్తున్నాయి. 3 కులాల మీద ఆధారపడే కదా అన్ని కులాలు వెళ్తాయి. మరి కాళింగ కులం మీద కూడా ఆధారపడి వెళ్తున్న మిగతా కులాలకి ఎంత నాశనం చేస్తున్నారండి మమ్మల్ని టార్గెట్ పెట్టుకొని.